Good evening. Welcome everyone to the National Christian Fellowship for the month of June. We are very small in members. మనము చాలా కొద్ది మంది ఉన్నాము అయినప్పుడు కూడా we have everyone I think. So let's start. ప్రోగ్రామ్ అందరికి వందనాలు. So I would request Brother Sam to come and start the meeting with a word of prayer. Hello everybody, welcome to the Christian Fellowship. It's good to see everybody here. Let's begin with the word of prayer. Dear Lord and Savior Jesus Christ, we just want to give you praise and thanks, Lord, for the fact that you are our creator, you are our provider, and you are our protector, Lord. Thank you so much for the blessings that we have of coming and worshiping you today, Lord. Lord, we want to remember all the people who are here and also the people who aren't here. We want to remember Kirti, Lord, as she is getting married in Indiana. I pray that you bless that marriage, Lord, and bless that family, bless the husband and wife in all that they do. I also want to pray for all the members who are attending that wedding too, Lord. Please be with them and bless them and give them travel mercies. And Lord, today as we worship you, I want to pray for Uncle as he brings the message. Please be with him and you give him the words to say, Lord, for coming directly from you. Lord, we want to thank you. We want to thank you and give you praise because you are everything. And give us the strength to follow you, Lord. Give us the strength to be obedient to you. More importantly, Lord, help us to be able to be a light, an ambassador to you, so the people that don't know you may be wondering, how do you get to know you? All of these things I ask in the mighty and precious name of our Lord and Savior, Jesus Christ. Amen.
సాతానుపై అధికారమిచ్చును శక్తిగల యేసునామము. సాతానుపై అధికారమిచ్చును శక్తిగల యేసునామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసునామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసునామము. యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. నీ నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. నెక్స్ట్ సాంగ్ వచ్చేసి వి ఆల్ నో ఆరాధనకు యోగిడా సాంగ్. సో మనందరికీ వచ్చిన సాంగ్. మనని లైక్ లాస్ట్ ఫెలోషిప్ నుంచి ఇప్పటివరకు దేవుడు కాపాడాడు కాబట్టి లైక్ వీ షుడ్ గివ్ థ్యాంక్స్ టు రైట్. సో మాతో కలిసి పాడండి. అండ్ యూ ఆల్ నో మన వర్షిప్ టీమ్ ఇస్ ఇన్ హాఫ్ ఆఫ్ ద టీమ్ ఇస్ ఇన్ ఇండియా. సో ప్లీజ్ కోఆపరేట్ అండ్ ఇండియా సారీ. సో ప్లీజ్ కోఆపరేట్ అండ్ అందరికి వచ్చిన సాంగ్ కాబట్టి అందరు పాడండి. చాలా చేద్దాం. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా
ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనా. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడినను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడినను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా
నా జీవితం నీకి అంకితం దయా సాగరా దీవించవా చేరాను నీ పాదము చూపించు నీ మార్గము వరించిన దైవమా వసించి వాక్యమా మహోన్నత శిఖరమా ఆధారమా వరించిన దైవమా బలపరచుమా స్థిరపరచుమా తోడై కావా వెలిగించుమా దీపమా నీకి ఆరాధన నీ ప్రేమయే నన్నే తాకవా ఇది ఆశతో నా యేసయ్యా జీవింతు నీ ప్రేమలో ధరింతు నీ సేవలో వరించిన దైవమా వసించే వాక్యమా మహోన్నత శిఖరమా ఆధారమా క్షమించిన బంధమా సహించి స్నేహమా నిరంతర సౌఖ్యమా నా యేసయ్యా Praise the Lord. Mr. Shanti for the wonderful melody, and thank you worship team for the wonderful worship. Even though half of the worship team is not here, but you guys pulled it. And thank you for the worship that we have. ఎప్పుడులాగానే వాక్యానికి వెళ్ళే ముందు ప్రార్థనలో కొంచెంసేపు గడుపుతాము. సో ఎవరికైనా ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటే మనము కలిసి వాటి కోసము ప్రార్థించవచ్చు. అలాగే ప్రైజ్ రిపోర్ట్స్ కూడా ఏమైనా ప్రైజ్ రిపోర్ట్స్ కూడా ఉంటే గడిచిన మాసంలో దేవుడు మీ జీవితాలు ఏదైనా ఉపకారం చేసింటే, సో ఇఫ్ యూ కెన్ షేర్, వీ కెన్ ఆల్ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. అండ్ ఆల్సో ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్, ఏదైనా ప్రార్థన విన్నపం ఉంటే షేర్ చేసుకుంటే వీ కెన్ ఆల్ ప్రే టుగెదర్. ఐ హ్యావ్ ఎ ప్రైజ్ రిపోర్ట్. యాజ్ యూ మీరు అందరూ చూసినట్టుగా మా అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు. సో ఐ వాంట్ టు ప్రైజ్ గాడ్ ఫర్ దేర్ సేఫ్ ట్రావెల్. థ్యాంక్ యూ ఫర్ ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ బ్రింగింగ్ దెమ్ సేఫ్లీ. లైక్ ఇప్పుడు ఇమిగ్రేషన్ దగ్గర చాలా ఏమేమో జరుగుతున్నాయి. సో వీఆర్ చాలా టెన్షన్ ఉండేది, బట్ అంత స్మూత్గా సాగిపోయింది దేవుని కృప వల్ల. అందుని బట్టి దేవునికి స్తోత్రం. క్షేమంగా వాళ్ళు రాగలిగారు. సో దట్స్ అ ప్రైజ్ రిపోర్ట్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ. మా పేరెంట్స్ దే రీచ్ ఇండియా. ఓకే. దే హ్యాడ్ అ టఫ్ టైమ్. ఇండియాలో ఇక్కడ చేసినప్పుడు లైక్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి సార్. సో దే హ్యాపీ దే బట్ దే రీచ్ సేఫ్. ఫ్లైట్ ఇష్యూస్ ఉండే లైక్ వీళ్ళు న్యూయార్క్
న్యూయార్క్ స్టార్ట్ అయ్యారు. వీళ్ళు ఫ్లైట్ న్యూయార్క్ వెళ్ళి స్టార్ట్ అయ్యారు. అండ్ వాళ్ళు ప్రాణంలో ఉన్నప్పుడే వార్ స్టార్ట్ అయింది ఇజ్రాయెల్కి ఇరాన్కి. సో వాళ్ళ ఫ్లైట్ ఇలా లేదు డైవర్ట్ చేసి ఈజిప్ట్లో దింపారు. అండ్ లైక్ ఈజిప్ట్ నుంచి మళ్ళీ ఖతార్కి లైక్ అరౌండ్ లైక్ 10 to 12 hours ఉన్నారు వాళ్ళు. సో దే రియలీ హ్యాడ్ అ టఫ్ టైమ్. బట్ మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ టు హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ ఇంకా 12 hours అని చెప్పారు. సో వాళ్ళ ఎయిర్పోర్ట్లో 10 hours అంట. మేము లైక్ వీఆర్ ప్రేయింగ్ లైక్ ఎయిర్ ఇండియా వద్దు అండ్ ఢిల్లీ ఆర్ ముంబై వద్దు అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఎన్నో తిరిగి వాళ్ళు అదే ఇచ్చారు. మేము షాక్ అయ్యాము. బట్ వీ స్టిల్ ప్రేయింగ్. బట్ మళ్ళీ వాళ్ళు చేంజ్ చేసి ఖతార్ ఇచ్చారు. ఎందుకంటే చాలామంది లైక్ సమ్మర్ వెకేషన్కి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం సెపరేట్ ఫ్లైట్ పెట్టేసి మళ్ళీ హైదరాబాద్ పంపించారు. బట్ ప్రేజ్ గాడ్ దే రీచ్ సేఫ్లీ దో దే హ్యాడ్ టఫ్ టైమ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ యూర్ ప్రేజెస్ అండ్ ఆల్సో ప్రే ఫర్ అవర్ ఫ్యామిలీ. లైక్ పిల్లలు లైక్ వీబెస్ వెళ్తున్నారు సమ్మర్ హాలిడేస్లో. వాళ్ళకి వెదర్ వైజ్ ఎవ్రీథింగ్ ఆరోగ్యం దేవుడు ఇచ్చిన ప్రేజ్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ ప్రే రిక్వెస్ట్ ఈజ్ యాజ్ యూ మనకంతా తెలుసు కదా ఇప్పుడు కీర్తి లైక్ పెళ్ళి జరుగుతుంది యాక్చువల్గా ఇట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియానా అయిపోయింటుందేమో. సో వీ షుడ్ ప్రే ఫర్ హర్. షీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫెలోషిప్ మెంబర్ కాబట్టి సో వీ షుడ్ ప్రే ఫర్ అవర్ మ్యారేజ్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ ద మ్యారేజ్ టు. I would like to thank for one of the miracle it's happened in this month. We know that we keep praying for Shanti's extension and Riti's extension for visa and as well as EAD. So after like 5 plus 6 months, we got like approval. So thank God, praise Lord for that. And prayer request is like we plan to travel for Florida next weekend. So please pray for us, safe travel for a week. And also pray for me for I would like to change for a job. So pray for me for that. Thank you. ఇంకేమన్నా ప్రే రిక్వెస్ట్ కానీ ప్రైజ్ రిపోర్ట్స్ కానీ న్యూ బోర్న్స్ మన ఫెలోషిప్ న్యూ బోర్న్ అరుణ్ వాళ్ళ బాబు అండ్ జాన్ వాళ్ళ. Yeah, I think Arun had a baby in their family and also John Wesley. John Wesley కోసం ప్రేర్ చేయండి. తన జాబ్ లైక్ he got a job but now they are calling him to be like on site. So we don't want to lose him for sure. So yeah, please keep John Wesley family in your prayer so that he doesn't have to move from here. So it's a huge blessing for us. So గట్టిగా ప్రార్థించాలి దానికోసం. అంతేనా? ఓకే. సో యా ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చేసి శివ జాబ్ చేంజింగ్ కోసం ట్రై చేస్తున్నాడు. సో దానికోసమే అండ్ కీర్తి పెళ్ళి అండ్ యా దోస్ ఆర్ ద 2 ప్రేయర్ రిక్వెస్ట్. అండ్ ప్రేయర్ రిపోర్ట్స్ వచ్చేసి సేఫ్ ట్రావెల్స్, మా పేరెంట్స్ సేఫ్ ట్రావెల్స్ అండ్ వినే వాళ్ళ పేరెంట్స్ సేఫ్ ట్రావెల్స్ అండ్ శాంతి వాళ్ళ ఎక్స్టెన్షన్ కిడ్స్ ఎక్స్టెన్షన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకము కనికరం కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ నామానికి స్తోత్రాలు ప్రభా. నిన్న నేడు నిరంతరమునైనా ఏకరీతిగానైనా మీరు చల్లని సజీవమైన హస్తాల చాటున మీరు నన్ను మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు నీకే స్తోత్రాలు ప్రభా. నేను ఎన్నిక లేని వారమే, నేను యోగ్యులని కానప్పటికీ తండ్రినైనా మీ కనికరంలో మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవుల సంఖ్యలో మమ్మల్ని ఉంచినందుకు నీకే స్తోత్రాలు ప్రభా. ఈ నెలనైనా ఈ ఫెలోషిప్లోనైనా మేము కనబడే వారిగా మీరు ఉంచినందుకు నీకే స్తోత్రాలు ప్రభా. మీ బాధల చెంతకు తండ్రినైనా చేరుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు, మిమ్మల్ని స్తుతించుకొని కొనియాడుకునేటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ సమయం తరుణం లేని వారు అనేక మంది ఉన్నప్పటికీ తండ్రి మీ కృపలోనైనా నేను మమ్మల్ని భద్రపరిచి నైనా క్షేమంగా ఉంచినందుకు నైనా మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మా జీవితాల్లో మీరు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి నైనా మీరు
చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి నైనా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నైనా. ఇదిగో తండ్రి నైనా భరత్ అన్న వాళ్ళ ఫ్యామిలీని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అంకులు ఆంటీని తండ్రి క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. నిజమే తండ్రి, గతించినటువంటి నైనా నేను వారంలో మేము చూసినప్పుడు నైనా ఎంతో భయంకరమైనటువంటి వార్తను మేము విన్నాం తండ్రి. నేను నీ బిడ్డల పట్ల మీరు చేసిన మేళను బట్టి నీకు వందనాలు ప్రభువా. మీరే నేను వారికి తోడుగా ఉండి క్షేమకరంగా ప్రయాణం అంతట్లోనైనా మీరు కృపను దయచేసి నేను తీసుకొచ్చినందుకు నీకే వందనాలు ప్రభువా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే నేను వారి తన సుమక్క వాళ్ళ ఫ్యామిలీ బిడ్డల్ని నేను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమ్మర్ అంతట్లో తండ్రి నైనా మీ దయా కిరీటాన్ని నైనా మీ రక్షణ కవచం నా కుటుంబం మీద ఉంచమని వేడుకుంటున్నాను ప్రభువా. అలాగే నేను కుటుంబాన్ని బట్టి మీ బాధలు చెప్పుకొస్తున్నాను నైనా. ఇదిగో తండ్రి అంకులు వాళ్ళ యొక్క ఆంటీ వాళ్ళ యొక్క ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు నైనా ఇరుకులు వచ్చినప్పటికీ నైనా మీ హస్తంతో నైనా బిడ్డల్ని ఎత్తుపట్టుకొని క్షేమకరంగా నైనా గృహాన్ని చేర్చినందుకు నీకే వందనాలు ప్రభువా. నైనా స్వల్పపాటి నా తండ్రి నైనా ఇరుకులు వచ్చినప్పటికీ తండ్రి ఇబ్బందులు వచ్చినప్పటికీ నైనా మీ హస్తాన్ని వాళ్ళకు తోడుగా ఉంచి నైనా వాళ్ళపై నైనా బలముగా ఉంచి నైనా క్షేమముగా నా తండ్రి నైనా మీ గృహాన్ని చేర్చినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. వాళ్ళ కుటుంబంలో నా తండ్రి ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాను ప్రభువా. నేను దినదిన అభివృద్ధి ఆరోగ్యాన్ని నైనా కుటుంబానికి నేను బిడ్డలకి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే తండ్రి వివాహం జరుపుకున్నటువంటి నేను కీర్తి యొక్క కుటుంబాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. వివాహం అంటే విషయంలో ఘనమైనది ఉన్నాం తండ్రి. అటువంటి గొప్ప కార్యాన్ని ప్రభా మీకు మహిమకరంగాను వాళ్ళకి ఆశీర్వాదకరంగా మార్చమని అయా ఇదిగో తండ్రి నేను ఆ గృహాన్ని నైనా ఆ యొక్క వివాహాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. నేను వెళ్ళిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను వారి యొక్క కుటుంబం కొరకునైనా మేమందరము ప్రార్థిస్తున్నాం ప్రభా. నైనా ప్రార్థనకున్నటువంటి శక్తిని తండ్రి నైనా మీరే ప్రతి ఒక్క కుటుంబంలోనూ మీరు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. అలాగే తండ్రి మా కుటుంబంలో మీరు చేసినటువంటి వేలను బట్టి మీకు వందనాలు చేయించుకుంటున్నాను ప్రభా. ఈ ఎక్స్టెన్షన్ విషయంలోనూ తండ్రి ఈ విషయంలోనూ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. చిన్న కుటుంబంగా ఉన్న మమ్మల్ని ప్రభా నేను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా నేను మీ సన్నిధిలో ఉండేవారుగా నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఇంకా తండ్రి ఫ్లోరిడా ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నాం ప్రభా. క్షేమకరమైన ప్రయాణాన్ని తండ్రి బయలుదేరుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము ఎండైన ఆశీర్వాదమైనా చిన్న బిడ్డల చుట్టూ ఉంచండి ప్రభా. ఎటువంటినైనా బలహీనతలు రాకుండానైనా క్షేమముగా గృహాన్ని చేరుకునేంత వరకు నైనా మీ రక్షణ కవచాన్ని తండ్రి వాళ్ళందరి చుట్టూ ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా. అలాగే తండ్రి నైనా చిన్న బిడ్డలు ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అరుణున్న వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నైనా వాతావరణం మారుతున్నప్పటికీ తండ్రి నైనా చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి బలహీనతలు రాకుండా నైనా వాళ్ళు ఎదగడానికి మీరే సహాయం దయచేయండి. జాన్ వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తన యొక్క జాబ్ విషయంలోనైనా ఎటువంటి ప్రాబ్లం లేకుండా తండ్రి తన అవసరత ఎరిగిన దేవుడై ఉన్నారు ప్రభా. నైనా ఫెలోషిప్లో కూడా తండ్రి నైనా కుమారు యొక్క నైనా ఇదిగో పాత్రలనైనా మీరు ఎంతగానో తండ్రి మీ సన్నిధిలో ఉపయోగించడానికి తండ్రి బిడ్డలు మీరు వాడుకుంటున్నారు. మీ చిత్తమైతే తండ్రి మంచి జాబ్ని తండ్రి తనకు అనుకూలమైన జాబ్ని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి మీరు అనేకమైన మేలు చేశారు ప్రభా. దినదిన ఆయుష్ ఇవ్వడమే తండ్రి మా జీవితంలో మీరు చేసినటువంటి గొప్పనైన కార్యం తండ్రి. పేరున తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ పాదాలు చేతి పెడుతున్నాను తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకుని నైనా ఈ యొక్క నెల ఆశీర్వాదాలను నైనా మాకు మెండుగా దయచేయమని తండ్రి. ఇంకా రాని కుటుంబాలని మీరే ప్రభా మరొకసారి నీ సన్నిధిలో కనబడే అవకాశాన్ని వాళ్ళకి దయచేయమని నిలబడి నీ వాక్యం చెప్తున్న నీ కుమారుని ప్రభా మీ ఆత్మ చేతనైనా అభిషేకించిన తండ్రి మీరేనైనా తద్వారా మాతో మాట్లాడమని తండ్రి. ఘనత మహిమ మీరు మాత్రమే చెల్లించుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. మనము వాక్యంకి వెళ్ళే ముందు ఒకసారి ఈ సాంగ్ ఇది కొత్త సాంగ్ అనే కావచ్చు. బట్ ఎవరికైతే వస్తారో పాల్గొనండి మా దాంట్లో. అండ్ ఒకవేళ న్యూ సాంగ్ అనుకుంటే అట్లీస్ట్ వర్డ్స్ చూడండి. లైక్
మనందరము లైక్ ఈ లోకంలో ఎన్నో అవుతున్నాయని దేవుడు లైక్ వి టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్, రైట్? లైక్ మనకి కష్టం వచ్చే వరకు లైక్ వీ డోంట్ రీచ్ అవుట్ టు గాడ్. బట్ మనం చిన్న చిన్న చూసుకున్నట్టయితే లైక్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఇన్ ఎవ్రీ సింగిల్ థింగ్, రైట్? మనము లైక్ రీసెంట్గా లైక్ బాల వాళ్ళకి ఇండియాకి వెళ్ళేసి వచ్చారు, బట్ గాడ్ బ్రాట్ దెమ్ సేఫ్లీ. మనం ఇండియాలో చూసుకున్నట్టయితే లైక్ దే నెవర్ ఎక్స్పెక్టెడ్ అలా అవుతుంది, రైట్? బట్ గాడ్ మన ప్రతి ప్రయాణంలో ప్రతి సెకండ్ మనం చేసే పనుల్లో దేవుడు తోడే ఉంటాడు. సో వీ ఆల్ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ ఈ సాంగ్ వచ్చేసి మనము ఏ దానికి అర్హత లేకున్నా కానీ దేవుడు మనకి హీ కీప్స్ ఆన్ బ్లెస్సింగ్ us. సో ట్రై టు సింగ్ అలాంగ్ విత్ us, or made it in the world. వీళ్ళతో అంత నిలబడండి if you're able. చేసిన
చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. కోటి కోటి స్తుతి వందనం. కోటి కోటి స్తుతి వందనం. ఈ బంగారు పాదాలకి వేలాది వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ఏసియా. ఏసియా మా అందరికీ తండ్రి ఏసియా ఇంకొక అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ఏసియా. ఎందుకంటే తండ్రి ఏసియా ఈ దినంలో తండ్రి ఏసియా ఏసియా మమ్మల్ని మళ్ళీ ఈ మంత్లో మమ్మల్ని ఇక్కడ చేర్చి నిన్ను గణపరిచి నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వేలాలి. ఇలాంటి అర్హత లేని వాళ్ళం తండ్రి ఏసియా. నువ్వు చేసిన మేలు ఎన్ని ఉన్నా కానీ తండ్రి ఏసియా ఎన్ని స్తుతులు చెల్లించినా తక్కువే తండ్రి ఏసియా. కోటి కోటి స్తుతులు చెల్లించుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు ఏసియా మీకు నిలబడే అర్హత మాకు లేకపోయినా తండ్రి మాకు ఇస్తున్నందుకు నీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, మీకందరికీ మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామమున శుభములు వందనాలు తెలుపుకుంటున్నాను. Greetings to all of you in the name of our Savior and Lord Jesus Christ. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామము సంకీర్తనము చేయుటకు, ఆయనను గురించి పొగిడి పాడి గణపరచుటకు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రములు. పాటలు పాడి వినిపించిన వారిని దేవుడు బహుగా దీవించునుగాక. తర్వాత మరి ప్రేయర్ అండ్ ప్రైజెస్ ఆ అంశాన్ని కూడా మరి దేవుడు చేసిన మహోపకారమును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు వివాహ బంధములో జతపరచబడుతున్న కీర్తి దంపతులను దేవుడు బహుగా దీవించాలని మరి మనము కోరుకుంటూ తెలుగు ఫెలోషిప్ తరఫున మనం ప్రార్థిస్తున్నాము. ఆ దంపతులను దేవుడు బహుగా దీవించును గాక. మంచిదండి. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? వాట్ ఫార్? వాట్ ఫార్? నాట్. దిస్ ఈజ్ ద టైం. ఇది అంత్య దినములలో ఉంటున్నాం. అపాయకరమైన సమయాల్లో ఉంటున్నాం. దేవుని రాకడ సమీపిస్తున్నది. ఇజ్రాయేలు ఇరాన్ యుద్ధము, భీకర పోరాటము జరుగుతుంది. ఒకవేళ అది దేనికైనా దారి తీయవచ్చు. అంతేకాదు అనేకమైన సూచనలు జరుగుతున్నాయి. కాబట్టి మనమందరం కూడా దేనికి మనం రెడీ కావాలి? టు మీట్ అవర్ గాడ్. సెకండ్ కమింగ్. సెకండ్ కమింగ్ అన్న అంశము చాలామంది క్రైస్తవులకు కూడా సరైన అవగాహన లేదు. ఎందుకంటే సెకండ్ కమింగ్ అనేది మనం ఎంతసేపు ఉన్నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చే దాని గురించి ఆలోచిస్తున్నాం. దానికంటే ముఖ్యమైనది, ప్రధానమైనది, క్రైస్తవులుగా మనకు సంబంధించినది ఏమిటి? ఫస్ట్ ఫేజ్. ఏమిటి ఫస్ట్ ఫేజ్? ర్యాప్చర్. ఎత్తబడాలి.
సంఘము ఎత్తబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడలో దేర్ ఆర్ 2 phases. Number 1 is rapture. Number 2 is భూమి మీదికి, ఒలీవ కొండ మీదికి ఆయన దిగి రావడం. అదేమో భూ సంబంధమైన రక్షణ కొరకు వస్తున్నాడు. రక్షింపబడిన మనలో పరలోకానికి చేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వస్తున్నాడు. సో ప్రిపేర్ టు మీట్ దై గాడ్. నీ దేవుణ్ణి ఎదుర్కొనుటకు సిద్ధపడుము. కాబట్టి ఈరోజు వర్తమానం కూడా ఏమిటి అని అంటే 4 instances, 4 timings and 4 cautions. 4 సమయాలు, 4 విధములైన హెచ్చరికలు. ముందుగా నేను బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది కావాలి. ఎందుకంటే ఒక స్పీకరు నిలబడి ఏదైనా వాక్యం చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరిలో కలిగే ఆలోచన ఏమిటంటే ఆయన ఎవరు, హూ ఈజ్ హీ అన్నది. నా పేరు వేణుగోపాలరెడ్డి. నేను 1978వ సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకునిగా స్వీకరించాను. తర్వాత నేను మొట్టమొదట అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేశాను. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డైరెక్ట్ ఆఫీసర్గా నేను చేరి మరి చీఫ్ మేనేజర్గా 2011వ సంవత్సరంలో రిటైర్ అయ్యాను. ఒకవైపున ఉద్యోగం చేస్తూ మరొక వైపున నా యొక్క మినిస్ట్రీ నేను చూసుకుంటూ నేను దేవుని సేవను చేశాను. సో నేను ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ నా కుటుంబంలో నేను యేసుక్రీస్తును నమ్మడంలో మరి నేను మొట్టమొదటి వాడిని. నేను నమ్మిన తర్వాత మా తల్లిదండ్రులు ప్రభువుని నమ్మారు. మా నాన్నగారు వేద పండితుడు. ఆయన మా గ్రామంలో వేద గోష్ఠి చేసేవాడు. రామాయణము, భారతము, భాగవతము ఇత్యాది గ్రంథాలన్నీ క్షుణ్ణంగా అభ్యసించిన వ్యక్తి. ఆ వేద గోష్ఠిలో వాటికి అర్థజ్ఞానం చెబుతూ మా గ్రామ పెద్దలను, గ్రామ ప్రజలను ఆయన అలరించుతూ ఉండేవాడు. తర్వాత నేను నమ్మిన తర్వాత మా తల్లిదండ్రులు, మా ఫాదర్ ముఖ్యంగా సత్యాన్ని తెలుసుకున్నారు. ఆయన ఎరిగిన విషయం ఏమిటి అంటే హిందూ గ్రంథాలు, రామాయణము కావచ్చు, భారతము కావచ్చు, ఈ గ్రంథాలన్నీ కూడా అవి కేవలం ఎపిక్స్, నీతి గ్రంథాలు. కాబట్టి అందులో నీతి ఉంది, భక్తి ఉంది, కానీ ముక్తి లేదు. ముక్తిదాత ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ముక్తిదాత, ముక్తి కావాలి. ఎవరికైనా ముక్తి లేకుండా ఎంత భక్తి ఉన్నా లాభం లేదు. సో ఆ విధంగా ఆయన కన్విన్స్ అయ్యాడు. మరి ఆయన ప్రభువైన యేసుక్రీస్తును ఆయన కూడా నమ్ముకున్నాడు. తర్వాత నా పిల్లలు ప్రభువుని నమ్ముకున్నారు. నా భార్య నేను నమ్మిన 9 సంవత్సరముల తర్వాత ప్రభువుని నమ్మింది. కాబట్టి మొట్టమొదట ఆమె మరి విగ్రహారాధకులుగా ఉండేది. తర్వాత నెమ్మదిగా నేను పులివెందుల్లో జాబ్ చేస్తున్నప్పుడు మరి ఆమె ప్రభువు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించింది. తర్వాత నాకు 2 పిల్లలు, ఒక కుమార్తె, ఒక కుమారుడు. వారు కూడా ప్రభువుని నమ్మారు. నాకు వచ్చిన మరి ఆ కోడలు, అల్లుడు గారు కూడా ప్రభువుని నమ్మారు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. యాజ్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ, we believe
జీసస్ క్రైస్ట్. దిస్ ఈజ్ మై టెస్టిమనీ బ్రీఫ్లీ. ఇకపోతే ఈరోజు అంశం మార్క్స్ వార్త 13వ అధ్యాయం, మార్క్ 13th చాప్టర్ 32వ వచనం నుంచి నేను చదువుతున్నానండి, దయచేసి వినండి. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలకైనను కుమారుడైనను ఎరగరు. జాగ్రత్త పడుడి, జాగ్తే రహో, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరమునకు పోయినట్లే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు, చూడండి 4 టైమింగ్స్, దయచేసి ప్లీజ్ అబ్జర్వ్. ఇంటి యజమానుడు నంబర్ 1 ప్రొద్దు కుంకి వచ్చునో, నంబర్ 2 అర్ధరాత్రి వచ్చునో, నంబర్ 3 కోడి కూసినప్పుడు వచ్చునో, నంబర్ 4 తెల్లవారున్నప్పుడు వచ్చునో. కాబట్టి 4 టైమింగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి. కాబట్టి మనము ఈ చివరి దినాల్లో మనం ఏం చేయాలి చెప్పండి? మెలకువగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినా సరే. నేను టంగుటూరులో ఉద్యోగం చేస్తున్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్గా నా పేరు వేణుగోపాలరెడ్డి. ఆయన ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ఆదాం గారని ఉండేవారు. ఆయన ఎప్పుడైనా నా పేరు ఇంట్రొడ్యూస్ చేస్తూ, ఆయన రెడ్డి కాదు, ఆయన రెడీ, ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు అన్న అని చెప్పేసి ఆయన ఇంట్రొడ్యూస్ చేసేవాడు. ఆ విధంగా నేను పరిచర్య కూడా చేశాను. ప్రకాశం జిల్లా మొత్తము ఆ జిల్లా అంతా ట్యూర్ చేసి నేను మరి పరిచర్య చేశాను. మంచిదండి. సో ఇప్పుడు మీరు పాటల ద్వారా దేవుని నామ సంకీర్తన జరిగింది. అమ్మాయి చాలా చక్కగా, శాంతినమ్మా, ఎస్, గాడ్ బ్లెస్ యూ, చాలా చక్కగా పాడావమ్మా, మంచిది. మరి మరొక అమ్మాయి కూడా చాలా చక్కగా మరి మంచిగా పాటలు పాడి వినిపించారు. వినయ్ కూడా వాళ్ళతో కలిసి ఏకీభవించి మంచిగా పాడారు. నాకు ఎందుకంటే పాటలు ఇష్టం, ఐ లైక్ వెరీ మచ్. రెండవదిగా, నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మక ముందు నేను డ్రామాలు కూడా వేశాను, ఈవెన్ సినిమాల్లో కూడా యాక్ట్ చేశాను. నేను డ్రామాల్లో మైథలాజికల్ రోల్స్ వేశాను, అంటే దుర్యోధనుడు పాత్ర వేశాను. తర్వాత కురుక్షేత్రం డ్రామాలో మరి ఇలాంటి డ్రామాల లవకుశలో కుష్యుడు ప్రార్థన పాత్ర వేశాను. సరే, దానిని బట్టి నేను మీకు కరుణామయుని ఘనత అని ఒక పద్యం చెప్తాను. ఒక పద్యం, పరలోక పదము. శ్యామ్ గారు, ఆర్ యు ఫాలోయింగ్? పరలోక పదము పాపాత్ములకుందెల్ప విశ్వంబునందుద్భవించినాడు. మనుజాత్ములను దేవుని కుమారుల జేయ తా నర రూపంబు దాల్చినాడు. మన ఘోర దోష శిక్షను నివారించగా దోషిగా పెను సిల్వ
మోసినాడు. మహిమ కిరీటంబు మనము ధరించగా, మహిమ కిరీటంబు మనము ధరించగా, తా కంటకపు మౌలి దాల్చినాడు. దివ్య సత్యాలు నీతి బోధించినాడు. ప్రేమ శాంతి సహనము చూపించినాడు. మాసిపోనట్టి ఉపకృతులు చేసినాడు. నయగుణాఢ్యుండు శ్రీ కరుణామయుండు. ఇది కళ్యాణి రాగం. ఈ రాగంలో ఆ పద్యం పాడారు. మంచిదండి. ఇందుకు కొంచెము మనముండే పరిస్థితిని కూడా నేను మీకు వివరిస్తాను. రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా ప్రజెంట్ సిచ్యువేషన్, మనుష్యులు స్వార్థ ప్రియులు, సెల్ఫిష్, ధనాపేక్షులు, పింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండినను దానిని శక్తి ఆశ్రయించని వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. కాబట్టి లాస్ట్ డేస్లో మనం ఏమిటంట, అలాంటి వాళ్ళను మనము రిజెక్ట్ చేయాలి అని చెప్పేసి మనం చూస్తున్నాం. తర్వాత చూస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా ఒక మాట మీకు వినిపించాలని దేవుడు నాకు ప్రేరేపణ ఇస్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ 10th చాప్టర్ 24th వర్స్ నుంచి 24 and 25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. సో సమాజముగా, ఇది ఫెలోషిప్, తెలుగు ఫెలోషిప్. వీఆర్ గ్యాదరింగ్ monthly once as a fellowship, as a Telugu fellowship. It is a good thing according to the word of God. తర్వాత సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చించుకొనుచు ఆ దినము. ఏ దినం అండి? ఏ దినము? ఆ దినము. ఆ దినం అంటే ఆయన రాకడ దినము. కాబట్టి ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా, అంటే ఫ్రీక్వెన్సీ పెంచాలి అని చెప్పేసి, మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించుము. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, వీఆర్ డూయింగ్ వెరీ నైస్ థింగ్ బై గ్యాదరింగ్ లైక్ దిస్. సో ఇట్ ఈస్ నెససరీ. ఎందుకంటే టు రిమైండ్ ద కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి మొదట ఆయన మరి రహస్య రాకడ అంటారు. మొట్టమొదటి ఫేజ్ ఏమంటారు చెప్పండి? సీక్రెట్ కమింగ్. అది కేవలం ఎవరికి తెలుస్తుందంట? నమ్మిన వారికే తెలుస్తుంది. కాబట్టి నమ్మి బాప్తిజం పొంది సంఘ సహవాసంలో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే సీక్రెట్ కమింగ్ తెలుస్తుంది, కడబూర మోగినప్పుడు. కాబట్టి ఆ బూర ధ్వని వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది, మిగతా వాళ్ళకు తెలియదు. అందుకొరకే రాజు భూషణ్ అని చెప్పేసి హైదరాబాద్లో ఒక మంచి ప్రీచర్ ఉన్నాడు. ఆయన ప్రతిరోజు ఉదయం ఫోన్ చేసి తన 3-4 ఫ్రెండ్స్ని అడుగుతాడు. వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారంటే, అమ్మ నేను బ్రతికిపోయినాను, ప్రభు ఇంకా రాలేదు అని చెప్పేసి ఆయన సాటిస్ఫై అవుతాడు. కాబట్టి ప్రభు రాకడ ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు.
కాబట్టి సీక్రెట్ కమింగ్. అందుకొరకే ఆయన రాకడ ఎదుర్కోవడానికి మనము సిద్ధంగా ఉండాలి. వి మస్ట్ బి రెడీ. సో దాని కొరకు మనం ఏం చేయాలంటే హెచ్చరికలు పొందుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన హెచ్చరించిన మరి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు 4 టైమింగ్స్, 4 కాషన్స్. సో మొదటి రాకడ మొదటి ఇన్స్టెన్స్ ఏమిటి అంటే ప్రొద్దుకుంకు వేళ వచ్చును. ప్రొద్దుకుంకు వేళ అంటే మీకు ఏది జ్ఞాపకం రావాలి చెప్పండి? ప్రొద్దుకుంకు వేళ ఏం జరిగింది బైబిల్ గ్రంథంలో? 2వ సమూయేలు గ్రంథం దయచేసి చదవండి, 11వ అధ్యాయం 1-2. అమ్మ మైక్ తీసుకోండి, అమ్మ మైక్ తీసుకొని చదివితే దానిలో రికార్డ్ అవుతుంది. 2 Samuel 11th chapter, first 2 verses. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ. చూసారా? ప్రొద్దుగుంకు వేళ అంటే డస్క్. కాబట్టి ఆ పీరియడ్ లో ఏం జరిగిందంట చెప్పమ్మా? ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పచారులు తిరుగుతూ పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి చాలమ్మా, ఈ సంగతి అంతా మనకు తెలుసు. కాబట్టి బెత్షెబా దావీదు ఏం చేశాడు చెప్పండి? వసంతకాలమున అంటే యుద్ధానికి పోయే పీరియడ్ అది. దట్ ఈస్ కరెక్ట్ పీరియడ్ టు కండక్ట్ వార్స్. సో అటువంటి టైంలో అందరినేమో పంపించేశాడు, తాను ఒక్కడు మాత్రము మిగిలిపోయాడు. సరే మంచిది, మిగిలిపోతే పర్వాలేదు, కానీ మిగిలిపోయి ఏం చేస్తున్నాడు? సాయంకాలం అంటే ఆ పీరియడ్ ప్రొద్దుకుంకు వేళలో ఏం చేయాలి చెప్పండి? ప్రొద్దుకుంకు వేళలో ఆయన కనీసం యుద్ధంలో పోరాడుతున్న వ్యక్తుల గురించి మరి ప్రేయర్ చేయవలసిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, మరి ప్రార్థన ప్రేయర్ గురించి కీర్తన 141 2వ వచనం అమ్మ. కీర్తన సామ్స్ 141 2nd verse. నా ప్రార్థన ధూపము వలెనను, నేను మొరపెట్టుచున్నాను, రమ్ము, నేను మొరపెట్టగా. చూశారా? నా ప్రార్థన ధూపం వలె. చూశారా? నేను చేతులెత్తుతా అంటే ఏంటంటే మొరపెట్టడం అన్నమాట. కాబట్టి ఏ టైం అంటే అది సాయంకాలం. కాబట్టి దావీదు ఏం చేశాడు చెప్పండి? మొరపెట్టవలసిన వాడు ఏం చేస్తున్నాడు? ఆయన పచారులు చేస్తున్నాడు. అంటే పైన మరి ఇటు అటు తిరుగుతున్నప్పుడు ఏమైంది? పాపములో పడ్డాడు. కాబట్టి ఇది ఒక కాషన్. మనము కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రార్థన చేయవలసిన టైంలో మనము వేస్ట్గా మనం అటు ఇటు తిరిగితే, మన టైం వేస్ట్ చేస్తే
మనం పాపంలో పడిపోవడానికి ఎంతైనా అవకాశం ఉంది అని చెప్పేసి మనం చూస్తున్నాం. తర్వాత చూస్తే అందుకొరకే మరి యోబు గ్రంథములో 31వ అధ్యాయము 1వ వచనమమ్మ. యోబు గ్రంథము 31వ వచనము. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. కాబట్టి కన్నులతో నిబంధన అంటే అగ్రిమెంట్ కాదు. అగ్రిమెంట్ కనీసం తప్పిపోవచ్చు. we can మనకు దేర్ ఈజ్ ఎవరీ ఛాన్స్ టు డీవియేట్. కానీ నిబంధన కోవెనెంట్ అది తప్పిపోవడానికి లేదు. కాబట్టి నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని, కన్యను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసినట్లా. చూసారా, పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును? చాలా ఎనఫ్. సో అందుకొరకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కన్ను మరి చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు. మాథ్యూ 6th chapter 22nd and 23rd. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. అంటే ఏంది? పాపంలో పడిపోయినప్పుడు మరి ఆ పాపపు జీవితం ఎలా ఉంటుందంట? చీకటిగా ఉంటుంది, డార్క్. కాబట్టి ప్రేమ వలన ఇది మొట్టమొదటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దావీదును నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించాడు. మరి ఆ మనుష్యుడు నీవే అని చెప్పేసి ఆయన మరి నాతాను ప్రవక్త ధైర్యంగా దావీదుతో చెప్పినప్పుడు ఆయన మరి వెంటనే కన్ఫెస్ అయ్యాడు. అదే మనం కీర్తన 51 అధ్యాయం అంతా మనం చూస్తున్నాము. బైబిల్ గ్రంథంలో ఒక పెద్ద విశేషం ఏమిటి అంటే, మరి ఇద్దరు రాజులు ఉన్నారు, సౌలు రాజు, దావీదు రాజు. సౌలు రాజు దావీదు చేసినటువంటి పాపము చేయలేదు, కానీ అతను విసర్జింపబడ్డాడు. దావీదు ఎవ్వరూ చేయనటువంటి పాపాలు 3 చేశాడు, 1 కాదు 2 కాదు. అయినప్పటికీ ఆయన అంగీకరించబడ్డాడు, నా హృదయానుసారుడైన వ్యక్తి అని చెప్పేసి దావీదుకు దేవుడు కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ ఏమిటి అంటే త్రిబుల్ నంబర్ 1 ఏమిటి అంటే రియలైజేషన్, నంబర్ 2 రిపెంటెన్స్, నంబర్ 3 రిటర్న్. దేవుడు కోరుకుంటున్నది ఈ 3 స్టెప్స్. కాబట్టి నువ్వు పాపము చేయకుండా ఉండలేవు. ఎందుకంటే అందుకొరకే దావీదు భక్తుడు ఏమన్నాడు? మేము మంటివారమని మమ్మల్ని దయతో జ్ఞానం చేసుకున్నాడు. కానీ దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మనల్ని దర్శించినప్పుడు, మన పాపముల గురించి మనల్ని ఒప్పించినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? వీ హ్యావ్ టు కన్ఫెస్. కాబట్టి దావీదు ఆ విధంగా అంగీకరించబడ్డాడు, దేవుని యొక్క హృదయానుసారుడైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఓకే, మంచిదండి. కాబట్టి మొట్టమొదటి అనుభవం ఏమిటిది అంటే ప్రొద్దు కొంకు వేళ, అది ప్రార్థనకు అనుకూలమైన సమయము. విజ్ఞాపన అంటే మనము మొరపెట్టే సమయం. మరి ఆ సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. కాబట్టి ప్రేమైన వలన ప్రభు రాకడ ఒకవేళ మరి ఆ విధంగా ఏ వేళ వచ్చునో తెలియదు. కాబట్టి మరి ఆ సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. నంబర్ 2 అర్ధరాత్రి వేళ. అర్ధరాత్రి వేళ అంటే ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? ట్రై చేయండి చూద్దాం. అర్ధరాత్రి వేళ ఎవరు వస్తారమ్మా జ్ఞాపకం? మత్తయి సువార్త 25వ అధ్యాయము 10 మంది కన్యకలు. వీళ్ళు 10 మంది కన్యకలు ఎలా ఉన్నారట?
వీళ్ళందరూ కూడా చాలా అన్ని విషయాలలో వాళ్ళందరూ కూడా మరి ఒకటే విధంగా ఉంటున్నారు. చూసారా, మొట్టమొదటి ఏమిటిది? వారికి రక్షణ ఉందా? ఎస్, దే ఆర్ ఆల్ సేవ్డ్ పీపుల్, ఆల్ 10 members. నెంబర్ 2, వాళ్ళ వస్త్రధారణ ఎట్లుంది? తెల్లని వస్త్రధారణ. నెంబర్ 3, వాళ్ళు నిరీక్షణ ఉందా వాళ్ళకు? ఉంది. ఎందుకంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ లార్డ్. సో ఇది నిరీక్షణ కూడా ఉంటున్నది. మూడవదిగా ఏమిటి? మరి వాళ్ళందరూ కూడా కన్యకలు, అంటే వర్జిన్ లేడీస్. వర్జిన్ లేడీస్ అంటే ఏమిటంటే తమ పరిశుద్ధతను కాపాడుకున్న వారు, అంటే వాళ్ళ లైఫ్లో. సరే, తర్వాత వాళ్ళ ప్రవర్తన గురించి స్పాట్లెస్గా ఉన్నారు. తర్వాత చూస్తే అందరి చేతులు ఏమున్నాయి చెప్పండి? డ్యూటీలు ఉన్నాయి. కాబట్టి అంతేది వారు రెడీగా ఉన్నారు, వీళ్ళతో పాటు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అయితే లేనిది ఒకటి, అసలు టైం వచ్చింది, ప్రభు రాకడ కొంత ఆలస్యమైంది. ఆలస్యమైనప్పుడు మరి వీళ్ళందరూ కూడా ఇంకొక విషయంలో కూడా యూనిఫామ్గా ఉన్నారు. ఏమిటి అది అంటే అందరూ పడుకున్నారట, అందరూ నిద్రపోయారు. ఈ విషయంలో కూడా ఆల్ 10 members ఆర్ ఈక్వల్. అయితే జరిగింది ఏమిటి? ప్రభు రానే వచ్చాడు. వస్తానని చెప్పిన వాడు రాక మానునా. కాబట్టి వచ్చాడు. వచ్చినప్పుడు ఏమైపోయినారు? 5 మంది కన్యకలు అలర్ట్ అయ్యారు. మరి ఫూలిష్ వర్జిన్స్ వీళ్ళేమిటి అంటే సిద్ధపాటు లేదు. కాబట్టి వాళ్ళ సిద్ధలలో నూనె లేదు. కాబట్టి వారు అప్పటికప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయారు. మరి వాళ్ళు విడవబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రేమైన వాళ్ళ ఇది ఒక మన గొప్ప గుణపాఠం. కాబట్టి అర్ధరాత్రి వేళ, కాబట్టి ప్రేమ ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన ఏ టైంలో అయినా రావచ్చు. ఆయన ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తన రాకడను రెండింటికి పోల్చుకున్నాడు. మొట్టమొదటిది ఏమిటంటే దొంగ వలె వస్తానన్నాడు. రెండవది ఏమిటి? గర్భిణీ స్త్రీకి మరి డెలివరీ గురించి చెప్పాడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు దొంగ వలె వస్తానని ఎందుకన్నాడు చెప్పండి? ఎందుకు ఆ బ్యాడ్ ఎగ్జాంపుల్ చెప్పాడు? దొంగ దేనికి వస్తాడు? దోచుకోవడానికి వస్తాడు. ఒక ఇంట్లో దొంగ ప్రవేశించాడండి, వాడు ఎక్కడికి వెళ్తాడు? బాత్రూమ్కి వెళ్తాడా? లేకపోతే వంటగదికి వెళ్తాడా? వాడు ఎక్కడికి వెళ్తాడు? బెడ్రూమ్కి వెళ్తాడు. బెడ్రూమ్ దగ్గర ఇంటి యజమాని పడుకొని ఉంటే దేని కొరకు అడుగుతాడు? కీస్, బీరువా కీస్ కొరకు అడుగుతాడు. బీరువా కీస్ దొరికిన తర్వాత ఏం చేస్తాడు? గుడ్డలు తీసుకుంటాడా? నీ బెనారస్ చీరలు లేకపోతే మంచి మంచి దుస్తులు ఇవన్నీ కూడా వాడు ముట్టుకోడు. వానికి కావాల్సిన ఏమిటి? బంగారు డబ్బు. కాబట్టి ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరి దొంగతో పోల్చుకున్నాడంటే ఒక రహస్యం ఉందండి. యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు ఎవరిని తీసుకెళ్తాడట? నమ్మిన వారిని తీసుకుని వెళ్తాడు, సిద్ధపాటు ఉన్న వారిని. కాబట్టి మనము ఎవరేమో చెప్పండి? మనము బంగారు వంటి వాళ్ళం. విశ్వాసము బంగారు. కాబట్టి ఒకవేళ ఈ లోకములో ఆయన కొరకు శ్రమ, శోధన, వ్యాధి, బాధ ఇవన్నీ అనుభవించినప్పటికీ మనకు దేవుడు ఆయన వచ్చినప్పుడు ఆయన మనకు పైకి ఎత్తబడతాడు. సో మనం ఎత్తబడుట బహు ధన్యత. కాబట్టి మనం మిస్ కాకూడదు. ఎప్పుడైనా సరే విశ్వాసులుగా మనము ఎత్తబడాలి. మూడవది, థర్డ్ ఇన్స్టెన్స్ ఏమిటి చెప్పండి? కోడి కూసే సమయము. ఎవరు జ్ఞాపకం వేస్తాడు కోడి కూసే సమయంలో? అబ్బా, బాగా చెప్పావమ్మా, శాంతి, కరెక్ట్. కోడి కూసే సమయంలో పేతురు జ్ఞాపకానికి రావాలి. పేతురు ఎలాంటి వాడు? యేసు ప్రభువును ఆయన క్లోజ్ సర్కిల్లో ఉండేవాడు ఒకడు. రెండవది అత్యంత అభిమాని. అటువంటి వ్యక్తి
ఒకవేళ నేను మరణించడానికైనా సిద్ధపడతాను కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టానని చెప్పేసి. కాబట్టి అటువంటి వ్యక్తి ఏం చేసినాడు, ఆయన 3 సార్లు వంకినట్లుగా చూస్తాం. కాబట్టి మత్తయి వార్త 26వ అధ్యాయం అమ్మ, మత్తయి వార్త 26వ అధ్యాయం, మాథ్యూస్ 26th చాప్టర్ 33వ వచనం చదవమ్మా. మొదట 33rd వర్స్. అందుకు పేతురు, ఆ, నీ విషయమై ఆ. అందరూ అభ్యంతరపడినను అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ నేను మాత్రము అభ్యంతరపడను. ఆయనతో చెప్పగా చూసారా ఎంత ప్రలాభాలు చేస్తున్నాడు చూడండి. ఆయన మరి యేసుక్రీస్తును నేను ఎరగనని ఎప్పుడూ చెప్పను అంటున్నాడు. అటువంటి వ్యక్తి 35వ వచనం అమ్మ. పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా వచ్చినప్పటికీ నిన్ను ఎరగనని చెప్పనని అంటున్నాడు. చూసారా ఇక్కడ ఈవెన్ మరణానికైనా ఐఎమ్ రెడీ టు డై ఫర్ ది సేక్ ఆఫ్ యూ అని చెప్పేసి అంటున్నాడు. నంబర్ 51 అక్కడే. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు, నువ్వు కూడా ఉన్నావు కదా, యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూచి ప్రధాన యాజకుడు. ఓహో అచ్చా, ఇక్కడ ఒక సైనికుడిని ఏం చేస్తున్నాడు చెప్పండి. యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చిన సైనికుడిని కొట్టి వారి చెవి నరికాడు అన్నమాట. చూసారా ఇక్కడ మరి అంతగా అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎంత అభిమానించాడో ఈ 3 ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం. అటువంటి వ్యక్తి ఏమైపోయినాడు, 3 సార్లు బొంకాడట. కోడి కూయక మునుపు 3 సార్లు బొంకాడు. అయితే ఇక్కడ మనకు మంచి విషయం ఏమిటంటే ప్రభువు అటువంటి పేతురును మరి ఎంత గొప్పగా వాడుకున్నాడని. అంటే సంఘము ఆయన మీద కట్టబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి సంఘానికి ఒక పునాది రాయి లాంటి వాడుగా ఆయన ఉంటున్నాడు. మరి ఎందుకు జరిగింది అని అంటే అతడు కన్ఫ్యూస్ అయ్యాడు. ఒక సేవకుడు చెప్పినాడు, యేసుక్రీస్తు ప్రభువును ఒక రాత్రి అంటే ఒక కోడి కూయక ముందు రాత్రి బొంకాడు కానీ జీవిత పర్యంతమంతా కూడా అంటే కోడి కూసే సందర్భంలో పేతురు ఎక్కువెక్కి ఏడ్చాడట. అంటే తను జీవించినంత కాలం అంటే అంతగా కన్ఫ్యూజ్ అయ్యాడు, ప్రభువా నన్ను క్షమించమని చెప్పేసి. కాబట్టి ప్రేమైన వాళ్ళరా ఇక్కడ మనం గమనించినప్పుడు పేతురు కాబట్టి మహాభక్తుడు, ప్రభు కొరకు ధైర్యంగా నిలబడే వ్యక్తి, అలాంటి మరణం వచ్చినా నేను నిన్ను ఎరగనని బొంకనని చెప్పిన వ్యక్తి బొంకినట్టుగా మనం చూస్తాం. కాబట్టి కోడి కూసే వేళలో మన ప్రభు వస్తాడు. అప్పుడు మనము ఎలా ఉండాలి చెప్పండి, మనము స్థిరమైన విశ్వాసంతో ఉండాలి. కమ్ వాట్ మే బీ అన్న రీతిగా మరి మనము విశ్వాసంతో ఆయన రాగడను కనిపెట్టుకునే వారుగా ఉండాలి. కాబట్టి అది మనం చూస్తున్నాం. సరే, 2 శిష్యులు చూసాం, పేతురును చూసాము. 2వ శిష్యుడు ఎవరు చెప్పండి? 2వ శిష్యుడు 2 శిష్యుల కంపారిజన్లో యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు ఎందుకు విడిచిపెట్టబడ్డాడు? డబ్బు కోసం అని చెప్పేసి ప్రభును అప్పగించాడు. బాగానే ఉంది. మళ్ళీ తాను తెలుసుకున్నాడు, నిరపరాధిని నేను చంపి పాపమును ఒడిగట్టానని చెప్పేసి. కానీ ఎక్కడికి వెళ్తున్నాడు? కన్ఫెస్ కావడానికి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్తున్నాడు. దట్ ఈస్ రాంగ్ ప్లేస్. నువ్వు కన్ఫెస్ కావడం ఎక్కడ కావాలి చెప్పండి? రైట్ ప్లేస్లో కావాలి. అంటే పాపములు క్షమించుటకు ఎవరికైతే అధికారం ఉందో అక్కడనే నీవు క్షమాపణ పొందాలి. ఎక్కడికో రాంగ్ ప్లేస్ దగ్గరికి వెళ్తే ఏం లాభం? కాబట్టి ఇప్పుడు మనము మన బంధువులు, మన రక్త సంబంధికులు, లేకపోతే మన హిందూ దేశంలో ఉంటున్న మన కావాలి కిన్ అండ్ కిత్, వాళ్ళందరూ కూడా దే ఆర్ గోయింగ్ టు రాంగ్ ప్లేస్. అఫ్ కోర్స్
ఐడియా ఈజ్ ద సేమ్ ఓన్లీ ఫర్ కన్ఫెషన్, బట్ ద థింగ్ ఈజ్ రాంగ్ ప్లేస్. కాబట్టి పాపములు క్షమించుటకు ఎవరికైతే అధికారం ఉందో అక్కడికి రావాలి, అక్కడ క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి పేతురు యేసుప్రభుల వారు జస్ట్ ఊరికి అలా చూశాడట. పేతురు వైపు చూస్తేనే కన్ఫెస్ అయిపోయాడు. కాబట్టి ఎప్పుడు మనం రైట్ ప్లేస్ ఎన్నుకోవాలి. ఇక్కడ మరి వాళ్ళిద్దరు శిష్యులు, మొట్టమొదటేమో ఇద్దరు రాజులు చూసినాము, ఇక్కడ ఇద్దరు శిష్యులు మనం చూస్తున్నాం. నాలుగోదిగా 4th ఇన్స్టెన్స్, తెల్లవారినప్పుడు ఎవరు జ్ఞాపకం రావాలమ్మా? తెల్లవారుచుండగా మగ్దలేని మరియా. మత్తయి సువార్త 28:1. మత్తయి సువార్త 28:1. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చును. ఇదిగో ప్రభువు దూత. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము మగ్దలేని మరియా. ఓకే, మంచిదండి. ఇక్కడ నేను జస్ట్ ఊరికి మీకు టైం పొడిగించకుండా చెప్తాను. కాబట్టి ఈమె వేరొక మరియా, ఈమె అందరు స్త్రీలందరూ కూడా వచ్చారు. దేని కొరకు వచ్చారు చెప్పండి? ప్రభువు దేహమునకు సుగంధ ద్రవ్యాలు పూయాలని చెప్పేసి వచ్చారు. కానీ ప్రభువు అంతకుముందు ఏం చెప్పాడు? చూడమ్మా, లూకాసు వార్త 24:44 ఒక్కసారి చదవండి చాలు. లూకాసు వార్త 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్త గ్రంథాలలో కీర్తనలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను మీ యొద్ద ఉండినప్పుడు చెప్పలేదా అని అంటున్నాడు. అంటే ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్తున్నాడు. కాబట్టి నేను ఈ పాపాత్ములైన మనుషులకు నేను అప్పగించబడతాను, తర్వాత నన్ను సిలువ వేస్తారు, సిలువ వేసిన తర్వాత నేను సమాధి చేయబడతాను, లేఖనముల ప్రకారము తాను చెప్పిన ప్రకారము ఆయన ఏం చేస్తాడు చెప్పండి? 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి చేస్తాడు. ఇది అగత్యము, ఇది జరిగి తీరుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అయితే వీళ్ళు శిష్యులు, వీళ్ళ స్త్రీలు, వీళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? అది నమ్మలేకపోయారు. ఆయన భూమి మీద బ్రతికున్నప్పుడు చెప్పిన సంగతి నమ్మలేకపోయారు. చూసారా, ఇక్కడ మనం గమనించినప్పుడు వారు ప్రభువును వెతకడానికి వెళ్తున్నారే కానీ అయితే ఉద్దేశం ఏమిటి? పునరుద్ధానుడైన క్రీస్తును చూడాలని కాదు. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన దేహాన్ని సత్కరించాలని చెప్పేసి. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనము కూడా రాంగ్ కాన్సెప్ట్ కలిగి ఉండకూడదు. కాబట్టి రైట్ వేలో మనం నిరీక్షణ కలిగి ఉండాలి. యేసు ప్రభువు వస్తాడు, మనం తీసుకొని వెళ్తాడు. కాబట్టి మరి ఆయన మనకు ప్రామిస్ చేశాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానని చెప్పేసి అన్నాడు. రెండవది, నేను వెళ్ళిన ఎడల మీకు మంచి జరుగుతుంది, ఎందుకంటే మరి నేను పరలోకానికి వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను, నేనుండు స్థలములో మీరు ఉండలాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ఇవన్నీ కూడా వాళ్ళు విస్మరించినట్టుగా మనం చూస్తాం. అంటే దే హావ్ ఇగ్నోర్. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు మరి ఈ 4 సందర్భాలు మనం చూస్తున్నాం. మంచిదండి. సో ప్రభువు రాకడ దినాల్లో మనం ఉంటుండగా ఈ 4 సందర్భాలు ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పిన 4 సందర్భాలు. అంటే ఏమిటి? మనము తప్పిపోవడానికి, పాపము చేయడానికి, మనము వదిలిపెట్టబడడానికి, మనము తప్పు దారిలో నడవడానికి ఇలాంటి సందర్భాలు మనకు కూడా ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి అని ప్రభు హెచ్చరిస్తున్నాడు.
ప్రభు రాకడ దినాల్లో మనం ఉంటుండగా మనం ఏం చేద్దాము, మరి ఆ విధంగా నడుచుకుందాం. నేను ఒక చిన్న పాట పాడతాను. అంటే ఏమిటంటే వై ఐ యామ్ మచ్ ఇంట్రెస్టెడ్ అంటే ప్రిపేర్ టు మేక్ దై గాడ్. ఇట్ ఈస్ మై డ్యూటీ టు ప్రిపేర్ ఆల్ ఆఫ్ యూ. ఏదో ఊరికి వస్తున్నాము, మీటింగ్ అండ్ ఈటింగ్ కాదండి. కాబట్టి పర్పస్ సర్వ్ కావాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా, లోకాశలపై విజయము నీకుందా. కాబట్టి మొట్టమొదటి కావాల్సింది ఏం చెప్పండి? సాల్వేషన్, రక్షణ. ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా, యేసుని ఆశించే దీన మనసుందా. నంబర్ 2, ప్రేయర్ఫుల్ లైఫ్. నంబర్ 3, దినమంత దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా, ఆత్మల కొరకైనా భారము నీకుందా. కాబట్టి థర్స్ట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తర్వాత పెరిసింగ్ సోల్స్ ఉన్నాయి కదా, అంటే నశించిపోయే ఆత్మల విషయమై భారం కలిగి ఉండాలి. శ్రమలో సహనము నీకుందా, స్తుతించే నాలుక నీకుందా, ఆత్మల కొరకైనా భారము నీకుందా. అన్నిటి కన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా, ఎల్ల వేళలలో స్తుతి యాగము నీకుందా, ఎల్ల వేళలలో స్తుతి యాగము నీకుందా. ఆర్ యూ ప్రైజింగ్ గాడ్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్? సో దిస్ ఈజ్ మరి ఒక విధంగా చెప్పాలంటే మనము ప్రభు కొరకు ఎదురు చూసే దాంట్లో ఒక విధంగా నేను అడ్వైజ్ చేసేది ఏమిటంటే, ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్లో మీరు మీట్ అయ్యేటప్పుడు ఒక్కసారి ఈ పాట పాడుకుంటే మీరు ఎంతో దీవించబడతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులకు దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, తెలుగు ఫెలోషిప్ నియామక కూటమిలో జూన్ నెల ప్రభా మరి కూటమి ఈరోజు జరుగుతున్నందులకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కార్యక్రమాన్ని ప్రారంభం మొదలుకొని ఇంతవరకు మీరు చేసిన సాయం కొరకే స్తోత్రాలు. పాటల ద్వారా మీ నామ సంకీర్తనం చేయడానికి మీరు ఇచ్చిన సాయం కొరకే స్తోత్రాలు. వర్తమాన విషయంలో కూడా ప్రభా ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో మేమంటుండగా జాగ్తే రహో, జాగ్రత్తగా ఉండమని మీరు మమ్మల్ని హెచ్చరించారు. ప్రభా మీ రాకడ కొరకై, ఎత్తబడే సంఘములో మేము ఉండుట కొరకై మేము జాగ్రత్త పడినట్లు సాయం దయచేయండి. వేళ ప్రభా 4 సమయాలు 4 సందర్భాలు మాకు వివరించారు. భక్తులు ఏ విధంగా పాపంలో పడ్డారో, అయితే మళ్ళీ ప్రభా వాళ్ళు ఏ విధంగా మళ్ళీ రికవర్ అయ్యారో ఆ సంగతి మేము చూశాము. అలాగే మేము కూడా తండ్రి ఒకవేళ తెలిసి తెలియక మరి ఏదైనా మరి తొందరపాటులో మేము తప్పిపోయి ఉంటే దయతో తండ్రి రికవర్ చేయడానికి సాయం తెచ్చేయండి. మీ వైపు తిరుగుటం, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరిగేదను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభువా మరి ఆ విధంగా మమ్మల్ని మీ వైపు తిప్పమని వేడుకుంటున్నాను.
విత్తబడిన వాక్యమును, చెప్పబడిన సత్యమును, ప్రకటింపబడిన సువార్తను దీవించమని వేడుకుంటున్నాము. ప్రభా, ఈరోజు ఈ మీటింగ్ హాజరైన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అనారోగ్యంతో, ఆయా విధములైన వ్యాధి బాధలతో బాధపడుతున్న వారందరినీ ప్రభా మీరు కరుణించండి, కనికరించండి, దయ చూపించండి. మీ దయగల హస్తం చేత ముట్టి స్వస్థపరచమని పెట్టుకుంటున్నాను. అలాగే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులలో ఎవరైనా ఎదుర్కొంటూ ఉంటే వారి ఇబ్బందులు తొలగించమని, వారికి కావాల్సిన శాంతి, సంతోషము, సమాధానము, నెమ్మది దయచేయండి. దైవ ప్రభా, ఈరోజు ఇండియానాలో పరిశుద్ధ వివాహములో జతపరచబడిన నూతన వధూవరులు కీర్తి తండ్రి, మరి అలాగే వరుడు, వారిద్దరిని మీరు దీవించండి. మీ మెండైన దీవెనలు సమృద్ధిగా వారిపై గుమ్మరించండి. దయగల ప్రభా, అబ్రహాము, శారాల వలె వారు ఆదర్శ దంపతులుగా ఉండడానికి సాయం దయచేయండి. ఇస్సాకు, రిబకాల వలె అన్యోన్య దంపతులుగా ఉండడానికి సాయం దయచేయండి. దయగల ప్రభా, అకులా, ప్రిస్కిల్ల వలె ఆత్మీయ దంపతులుగా ఉండడానికి సాయం దయచేయండి. దయగల ప్రభా, ఎలిజబెత్ తండ్రి, మరి జకరియాల వలె మరి మీ మాట చొప్పున నడుచుకునే వారుగా ఉండడం సాయం చేయండి. గొప్ప దేవానికి స్తోత్రాలు. మత్తయి సువార్త 19:6 ప్రకారము మరి తండ్రి, దేవుడు జతపరిచిన వారిని లోకములో మరణం తప్ప ఏ శక్తి విడదీయకూడదు. కాబట్టి అలాంటి వివాహ బంధములో వారిని జతపరిచినందులకే మీకు స్తోత్రాలు. మీరు వారిని దీవించండి ప్రభువా. ఈరోజు వారు తీసుకున్న తీర్మానాలకు కట్టుబడి జీవించడానికి సాయం చేయండి. దైవ ప్రభా, ఈ చిన్న గుంపులో ఎవరెవరు ఏ అవసరత కలిగి ఉన్నారో ప్రభా మీకు తెలుసునైనా ప్రతి అవసరతను తీర్చండి. ప్రభా, ఉద్యోగ అన్వేషణలో ఉంటున్న తండ్రి, మరి ప్రభా, మరి బ్రదర్ని కూడా దయతో జ్ఞానం చేసుకునైనా ఆయనకు మరి మంచి ఉద్యోగం మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా, మరి తండ్రి వినయ్ వారి కుటుంబాన్ని దయతో జ్ఞానం చేసుకోనండి. శాంతి వారి కుటుంబాన్ని జ్ఞానం చేసుకోనండి. శ్యామ్ వారి కుటుంబాన్ని జ్ఞానం చేసుకోనండి. భరత్ వారి కుటుంబాన్ని జ్ఞానం చేసుకోనండి. అలాగే ప్రభా, తిరుపతి నుంచి వచ్చిన వారి కుటుంబాన్ని దయతో జ్ఞానం చేసుకోనండి. ప్రభా, మరి ఇక్కడ మరి కొంతమంది పేర్లు నాకు తెలియకపోవచ్చు. సమస్తమే నేను దేవుడవు, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని అనుకుంటున్నాను. ప్రభా, ఈరోజు రాలేకపోయిన వారిని సైతము మీరు దీవించమని వేడుకుంటున్నాను. ప్రభా, సహాయం దయచమని. ఇదిగో తండ్రి, మరి రేపు ప్రభు దినమునైనా పరిశుద్ధ దినముగా ఆచరించే భాగ్యం దయచేయండి. రేపు ఉదయకాలం మీ పాద సన్నిధిలో చేరి మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధించే భాగ్యము, పూజించే ధన్యత మాకు దయచేయమని, ఈ రాత్రికాల దీవెనలతో మమ్మల్ని నింపమని, ముందున్న తండ్రి మరి ఆ యొక్క లవ్ ఫీస్ట్ కార్యక్రమాన్ని కూడా దీవించమని, ప్రభా మరి వడ్డించబడిన ప్రతి పదార్థాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రభా, తినే ఆహారాన్ని, తాగే పానీయాన్ని దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలండి. కొంచెం ఆలస్యమైంది, దయచేసి డోంట్ థింక్ అదర్వైజ్. Thank you, Anton. That was really blessing, especially like we don't think much on that. మనము ఎప్పుడు లైక్ రాప్చర్ గురించి ఆలోచించినా కానీ లైక్ వీ నో లైక్ జీసస్ క్రైస్ట్ విల్ కమ్ కానీ లైక్ డిఫరెంట్ డ్యూరేషన్స్ ఆఫ్ ద డే గురించి అంటే గుర్తు చేశారు మనకి. అండ్ డెఫినెట్లీ వీ ఆల్ షుడ్ బి రెడీ, లైక్ వీ డోంట్ హ్యావ్ టైమ్ లైన్ కాబట్టి వీ ఆల్వేస్ షుడ్ బి రెడీ. అండ్ లైక్ వెన్ గాడ్ comes, we all should be ready to for the rapture period. So now before announcing, I want all the kids to come here for the memory verse. Hope everyone learn the memory verses.
And as the kids comes, I can give quick announcements. Like men's Bible study మళ్ళీ స్టార్ట్ అయింది. Like we had a gap of like almost 2 months. But last week మేము మళ్ళీ స్టార్ట్ చేసాము. So it happens on every Saturday, like monthly second Saturday అయింది. So we are following a book called Authentic Manhood. So if ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అండ్ వీ కెన్ జాయిన్ దమ్ యాజ్ వెల్. అండ్ ప్రేయర్ కాల్ కూడా లైక్ మనకి మంత్లీ లాస్ట్ ఫ్రైడే అయింది. అండ్ బాబు ఈజ్ లీడింగ్ ఇట్ అండ్ ఇట్స్ రియలీ హెల్ప్ఫుల్. ఎందుకంటే మనకు ఫెలోషిప్లో స్పెసిఫిక్ టైం ఉంటుంది అండ్ వీ డోంట్ గెట్ మచ్ టైమ్ టు షేర్ ద ప్రేయర్ రిక్వెస్ట్ కానీ ప్రేజెస్ కానీ. బట్ ఆ ప్రేయర్ కాల్లో లైక్ వీ కెన్ ఆల్వేస్ షేర్ అండ్ వీ ఆల్ కెన్ ప్రే ఫర్ ఈచ్ అదర్. సో ప్లీజ్ జాయిన్. లైక్ ఇట్ విల్ బీ ఫ్రైడే లాస్ట్ like month or last Friday usually. And like last 2 years we've been having a picnic July period now. So we'll be keep posted on the WhatsApp group. Last year's we had a good time, like the main thing మన picnic జరుగుతుంది ఏంటంటే like we all can bond each other and celebrate guys. So group lo we can keep your posted and I think that's it for the announcement. And I want all the kids to come here. Come here. Stand is right. Wait. And the world became flesh and dwelt among us, and we have seen His glory full of grace and truth. John 1:14. My dear children, you belong to God. Yes. So you have defeated them because God's Spirit is greater than the devil who is in this world. 1 John 1:4. With God, all things are possible. Matthew 19:26. I can do all this through Christ who gave me strength. Philippians 4:13. Trust in the Lord with all your heart and don't depend on your own understandings. Remember everything. Remember the Lord in everything you do, and you will gain success. Do not depend on your own wisdom. Respect the Lord and refuse to do wrong. Then your body will be healthy and your bones will be strong. Proverbs 5:8. The Lord is my shepherd. I have what I need. He lets me lie down in green pastures. He leads me beside quiet waters. He renews my life. He leads me along the straight paths for His name's sake. Even though I go through the darkest valley, I fear no danger. For you are with me. Your rod, your staff, they comfort me. Psalms 23. Ephesians 5:20. Always give thanks to God the Father for everything, in the name of our Lord Jesus Christ. John 14:6. Jesus answered, I am the way, the truth, and the life. No one goes to the Lord except through me. Isaiah 43:4. Since those precious in my sight, bless but not. Alright, maybe next one. Yeah, I'll give a round of applause for all the kids. And thanks to all the parents because like పిల్లలకి మెమరీ వర్స్ నేర్చినప్పుడు
వాళ్ళకి లైఫ్లో ఎప్పుడో ఒకసారి డెఫినెట్లీ యూజ్ అయ్యింది. సో దట్స్ ద రీజన్ వి ఆల్ గ్రూ అప్. సో యా, ప్లీజ్ ఎంకరేజ్ ఆల్ ద కిడ్స్ టు లెర్న్ ది వర్డ్స్ అండ్ Yeah, thanks again for everyone coming this week, this evening for the fellowship meeting. Hope you have had a wonderful time and also a wonderful word of God, which is a reminder about the second coming. So yeah, thank you. Again we'll meet again next month, second Saturday, which is 12th of July. We'll be meeting again here. So I think we have food, so let's pray. Let me pray for food. ప్రేమల తండ్రి యేసువైన ప్రభువుని స్తోత్రం వందనాలు. మరి తండ్రి ఈ దినం తండ్రి దినానికి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీ బిడ్డలుగా నేను ఈ విధంగా నేను ఇక్కడ కూడుకోవడానికి ఇచ్చిన యొక్క మంచి అవకాశం బట్టి యేసుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను మరి ఈ పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన ఘనతకి స్తోత్రాలు. అలాగే ప్రభువైనా మరి ప్రైజ్ రిపోర్ట్స్ ద్వారా తండ్రి మీ నామాన్ని దాన్ని కొన్ని మా జీవితాలు మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మేము స్తుతించడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. చేసిన ప్రార్థన విన్నపాలను మీరు ఆలోచించి జవాబిస్తున్నారని మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే ప్రభు మరి విత్తబడిన వాక్యాన్ని బట్టి మీ స్తోత్రాలు రెండో రాకడ గురించి మాకు హెచ్చరించారు ప్రభు, అని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మేము కూడా తండ్రి మీ రెండో రాకడికి సిద్ధపడి జీవించలాగా మీరు మాకు కావాల్సిన కృపను దయచేయమని వేడుకుంటూ కానీ ప్రభావ చేరవచ్చిన పథకాన్ని బట్టి కూడా మీ స్తోత్ర వందనాలు చెల్లిస్తూ వారు కూడా జ్ఞాపకం చేసుకొని నాయన మీరే వారితో ఉండమని వేడుకుంటూ మరి తండ్రి మళ్ళీ మేము కలుసుకునే పర్యం వరకు కూడా మమ్మల్ని అందరినీ క్షేమంగా ఆరోగ్యం ఉంచమని, మా ముందుని ఆహారాన్ని దీవించమని, మేము తిరిగిచుండగా మా శరీరానికి కావాల్సిన శక్తిని బలాన్ని అనుగ్రహించమని, లేని వారు ఎంతోమంది ఉంటున్నారు వారందరినీ కూడా దయతో జ్ఞాపకం చేసుకొని మీ కృపతో వారికి అనుగ్రహించమని వేడుకుంటూ మరొకసారి మీరు చేసిన మీరు పట్టుకు తెలుస్తూ యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Hello. That's cheese. what forces. That's what forces. Joy, say hello. Joy, say hello. Joy's busy. Hello. There you go. Thank you. Hola. Ethan. Hi, Ethan. Tin, ఒక్కసారి. ఎందుకు Hi, Isaac.